2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. కర్మ సిద్ధాంతం జనరల్గా ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది, నక్షత్రాలపైకి వచ్చేటప్పటికి దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అండ్ ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడే తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ప్రస్తుతం నక్షత్రాల గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే ఒక్కొక్క నక్షత్రం గురించి డీటెయిల్గా మాట్లాడుకుందామండి. అంటే ఎవరెవరికి ఏ విధంగా ఉంటుంది అనేది. తప్పకుండా అండి. మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం నాగరాజు గారు, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి అనేటువంటి విషయం మీద. కర్మ అనేటువంటిది నాగరాజు గారు ఎప్పుడైనా సరే మూలమైనటువంటిదండి. దేనికైనా సరే మనకి ప్రపంచంలో కనిపించేటువంటి చలనం ఉన్న, ప్రాణం ఉన్న ప్రతి జీవరాశి కూడా దానికి వెనకాల ఉండేటువంటిది ఏంటి అంటే కర్మనే. మనకి కంటికి కనిపించేటువంటి జీవరాశులైన పంది, కుక్క, ఎలుక, బల్లి, ప్రతిదీ, పాము, ప్రతిదీ దాంతో మనతో సహా అన్నీ కంటికి కనిపించేటువంటి క్రిమి కీటకాదులు, ఆకాశంలో విహరించేటువంటి పశుపక్షాదులు, సో వీటికి సంబంధించి అన్నీ కూడా ఈ కారణం కర్మనే ఉంటుందండి. జ్యోతిష శాస్త్రానికి కూడా మూలం కర్మనే. ఒక కర్మ అనేటువంటిది కారణం ఉంది కాబట్టి నేను ఈరోజు ఇలా కూర్చోగలిగాను, మీరు ఇప్పుడు అలా కూర్చోగలిగారు. నాకు ఈ శరీరంలో అన్నీ పనిచేస్తున్నాయన్నా నేను చూడగలుగుతున్నాను, మీరు వినగలుగుతున్నారు, నేను మంచి బట్టలు వేసుకోగలిగాను. ప్రతి దానికి కూడా కారణం కర్మ అండి, అనుభవించేటువంటి యోగం ప్రతిదీ కూడా. ఈ రకంగా మనం తీసుకుంటే నాగరాజు గారు 3 రకాలైనటువంటి కర్మలు చెప్పబడ్డాయండి. ఒకటి సంచిత కర్మ. సంచిత కర్మ అంటే ఏమిటి అంటే మనం ఏదైతే పాస్ట్ లైఫ్లో ముందు జన్మ కానీ, ముందు క్షణాలు కానీ, ముందు జీవితంలో కానీ చేసినటువంటి కర్మ ఉంటుందో అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎనీ మనం చేసిన క్రియ అదైతే ఉంటుందో అది సంచిత కర్మ అండి. ఆ సంచిత కర్మ అనేటువంటిది ఎప్పుడూ కూడా ప్రతి మనిషికి కూడా అదే కారణం అవుతుంది. ఇప్పుడు నడిచేటువంటి జీవితంలో కష్టానికైనా సుఖానికైనా అదే కారణం అవుతుంది. సో ఇక్కడ అది సంచిత కర్మ అయితే, రెండవది ప్రారబ్ధ కర్మ నాగరాజు గారు. ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి అంటే ఈ క్షణం నేను చేయగలిగేటువంటి పనులు ఏదైతే నా బుద్ధిపూర్వకంగా నా ప్రమేయంతో నేను చేయగలుగుతున్నానో అదే ప్రారబ్ధ కర్మ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి, అదే నేను తిట్టొచ్చు, అదే నేను లేచి ఎవరైనా కొట్టచ్చు, అదే నేను వెళ్ళి దొంగతనం చేయొచ్చు, అదే నేను ఎవరైనా వెళ్ళి చంపచ్చు, ఏదైనా చేయొచ్చు. ప్రారబ్ధ కర్మ అనేటువంటిది దీనికి రిఫ్లెక్షన్, ఈ క్రియకి ప్రతిక్రియ అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో అనుభవించేటువంటిది ఆగామి కర్మ. ఉదాహరణకి సంచిత కర్మ అనేటువంటిది ఉంది కదా అని చెప్పి ఒకేసారి మొత్తం దాని మీదే మనం రావండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాగా డబ్బున్న వ్యక్తిని అవమానించి లేదా కొట్టాను అనుకోండి, అది నా కర్మ, నేను చేశాను, దానికి నేను ప్రతిఫలంగా అనుభవించాల్సింది ఆ కర్మ బ్యాలెన్స్ ఉంది. సో సంచిత కర్మ అది ఉంది కదా అని చెప్పి వెంటనే నన్ను ఎవరైనా వచ్చి కొడతారు ఇలా ఉండదండి. నేను ఆ డబ్బున్నవాడిగా ఎదగడానికి ఎంతైతే పుణ్యం అవసరం అవుతుందో అంత పుణ్యం నేను సంపాదించుకున్నప్పుడు ఆ కర్మ నాకు అటాక్ అవుతుంది. సో సంచిత కర్మ అనేటువంటిది క్రెడిట్ లాగా ఎప్పుడు అలాగే ఉంటుంటుంది. సో దానికి ఈ ప్రారబ్ధ కర్మకి సమ్మేళనమే ఈ ఆగామి కర్మ. ఆ సంచిత కర్మకి ఇప్పుడు మనం చేసుకునే ప్రారబ్ధ కర్మకి సమ్మేళనం అండి. ఒక మాట ఉంటుంది నాగరాజు గారు, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటుంది శాస్త్రము. అంటే కొన్ని కోట్ల లక్షల కల్పయుగాలైనా సరే మనం అనుభవించాల్సిన కర్మ కష్టమైనా సుఖమైనా అది ఏదైనా సరే అది మనమే అనుభవించాలి, చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందండి. అదే మనం ప్రాయశ్చిత్తపూర్వకంగా వేడుకొనగలిగితే ఖచ్చితంగా కర్మ అంతా కూడా నాశనం అవుతుంది, తగ్గుతుంది అని శాస్త్రం చెబుతోంది. మరి ప్రాయశ్చిత్తపూర్వకంగా ఎలా వేడుకుంటాం మనకు తెలియనటువంటి కర్మ? దానికే ఆస్ట్రాలజీ అనేటువంటి ఒక బ్రహ్మాస్త్రం, జ్యోతిష శాస్త్రం అండి. దీంట్లో ఉండేటువంటి గ్రహాలన్నీ కూడా ఒక్కొక్క దాన్ని సూచన చేస్తూ ఉంటాయి. రవి అనేటువంటి ఆయన ఒకదాన్ని అయితే, చంద్రుడు మనస్సునైతే, తర్వాత బుధుడు వ్యాపారాన్ని అయితే, గురుడు ధనాన్ని ఫేమ్ని అయితే, శుక్రుడు ఈ యొక్క వైవాహిక జీవితాన్ని అయితే, శని కర్మకారకుడైతే, ఈ విధంగా మనల్ని సూచన చేస్తూ ఏ విధమైన కర్మ విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి ముందొచ్చేటువంటి రోజుల్లో అని సూచన చేస్తూ ఆ కర్మ నాశనం అవ్వాలంటే ఎలాంటి ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి అంటే ఏ గ్రహానికి సంబంధించిన అధిదైవాలని మనం వేడుకోవడం వల్ల, శరణు చెప్పడం వల్ల, ప్రాయశ్చిత్తం చేసుకోవడం వల్ల కర్మని ఎలా తగ్గించుకోవచ్చు అనేటువంటిదే శాస్త్రం చెప్పిందండి. అదే ఆస్ట్రాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ నాగరాజు గారు, అష్టమ శని నడుస్తుంది అని మనం చెప్తామండి. అర్ధాష్టమ శని నడుస్తుంది అని చెప్తాం. ఏలినాటి శని ఉంది, ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఆర్థిక సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పలానా జన్మశనిలో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఇలా నేను చెప్తాము.
చెప్పినప్పుడు అవునండి కరెక్ట్గా అదే టైంలో నాకు ఇలాంటిది వచ్చింది, అవునండి కరెక్ట్గా నేను ఇలా టెస్టులు చేయించుకున్నాను, నాకు ఇలా డయాగ్నోసిస్లో ఇలా తేలింది. ఎలా వస్తుంది? కర్మకారకుడైనటువంటి శని ఖచ్చితంగా ఆ టైంలో ఎఫెక్ట్ చేయడం వల్లనే ఉంటుందండి. దాన్ని మనం ఇండికేషన్ ఆస్ట్రాలజీ ద్వారా గుర్తించవచ్చు. చాలామంది ఏమిటి అంటే నాకు జాతక చక్రం లేదా నా జీవితమే లేదా అంటారు. కాదండి, ఆస్ట్రాలజీ ఒక ఇండికేషన్ అంతే, ఒక సూచిక, రాబోయేటువంటి రోజుకు ఒక ఇండికేషన్ అంతే, అది ఆధారం కాదు. దాని ఆధారంగా మనం ఏ దేవతను ఆరాధన చేసుకోవాలి అనేటువంటిది ఆధారపడి ఉంటుందండి. సో అదేవిధంగా ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి, ప్రతి లగ్నానికి కూడా కర్మ అనేటువంటిది ఎలా ఉంటుంది అని చెప్పి మనం ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేయొచ్చు. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఈ మూడిట్లో కనుక మనం చూసుకుంటే అండి, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఏ కర్మ సిద్ధాంతం అనువదించబడింది అంటారు? అంటే ప్రస్తుతం ఏ విధంగా ఉంది, ఎస్పెషల్లీ విమెన్కి అసలు ఏ విధంగా ఉండబోతుంది, అది కూడా ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు? తప్పకుండా నాగరాజ్ గారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనస్సు రాశిలో సంచారం చేస్తూ ఉంటే 2, 3, 4 పాదములు మకర రాశిలో సంచారం అనేటువంటి జరుగుతూ ఉంటాయండి. ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి రవి అండి. జనరల్లీ వీళ్ళు చాలా రాయల్ అండ్ లాయల్ పర్సన్స్గా మనం చెప్పుకోవచ్చు నాగరాజ్ గారు. అలాంటి వీళ్ళకి ఈ సంచిత కర్మ అనేటువంటిది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిదని మనం చూస్తే కనుక ఫస్ట్ 1వ పాదం కోసం మనం మాట్లాడదామండి. సో 1వ పాదంలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి మెరిటల్ లైఫ్ ఇష్యూస్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయండి. 7th and 10th లార్డ్ ద్వికేంద్రాధిపత్యోహో పూర్ణపాపి అన్నట్టుగా మెరిటల్ లైఫ్లో 2 మ్యారేజెస్ చేసుకోవడం కానీ, లేకపోతే మెరిటల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత బిజినెస్లో డౌన్ఫాల్ కానీ, ఈ యొక్క ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటువంటివి కెరీర్లో డౌన్ఫాల్ అవ్వడం కానీ ఎక్కువగా జరుగుతుంది. అలా జరిగింది అంటే వచ్చినటువంటి స్పౌస్, భార్య లేదా భర్త యొక్క తప్పుగా మీరు భావించద్దు, అది మీకు ఉన్నటువంటి సంచిత కర్మ వల్ల వచ్చినటువంటి దోషము. అయితే ప్రధానంగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళకి మెరిటల్ లైఫ్తో పాటు బిజినెస్ అండి. బికాజ్ 7th హౌస్ అంటే బిజినెస్ హౌస్ నాగరాజు గారు. మీరు బిజినెస్లో ఎప్పుడు వెళ్ళాలనుకున్నా పార్ట్నర్షిప్లో మాత్రం దయచేసి వెళ్ళొద్దు. వెళ్ళారంటే మీరు నష్టపోవడం లేదా వాళ్ళు లాభపడడం లేదా ఇద్దరూ నష్టపోవడం మాత్రమే జరుగుతూ ఉంటాయి. ఆ విషయంలో జాగ్రత్త పడండి. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి నాగరాజు గారు, ద ఒరిజినల్ 8th లార్డ్ చంద్రుడు అవ్వడము, చంద్రబలము అనేటువంటిది ఎప్పుడూ కూడా 2 విషయాలు ప్రతిపాదిస్తుంటుంది ఎక్కువగా. మనస్సు అనేటువంటి దాన్ని కంట్రోల్ చేస్తుంటుంది, మాతృ అంటే తల్లి అనేటువంటి విషయం మీద చంద్రుడి యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మానసిక ఒత్తిడి అనేటువంటిది ఎక్కువ ఉండడం, మూడ్ స్వింగ్స్ అనేటువంటివి కావచ్చు, ఆర్ లేకపోతే తెలియనటువంటి యాంగ్జైటీ, డిప్రెషన్, నెగిటివ్ థింకింగ్. అంటే కొంతమంది మనం చూస్తామండి, అన్ని చుట్టుపక్కల సౌకర్యాలు ఉన్నా నేను చేయలేకపోతున్నానండి, నాకు ఎందుకో చిరాగ్గా ఉంది, ఎడిక్షన్స్కి బాగా అలవాటు అయిపోతారు, ఈ అలవాట్లకి, జూదాలకి వాటికి కూడా చాలా ఎక్కువ అయిపోతారు. నేను మానలేకపోతున్నాను, అవసరమైతే ఏడుస్తారు, చనిపోవడానికి సిద్ధపడతారు తప్ప ఆ పని చేయలేకపోతారు. అది వాళ్ళ తప్పు కాదండి, సంచిత కర్మ, చంద్రబలం లేకపోవడం వల్ల. అలాంటి ఇబ్బంది మీరు పడుతూ ఉంటే 100% మీరు వెండి కడియం కానీ, ఆడవాళ్ళు అయితే వెండి పట్టీలు కానీ ధరించండి. వెండి ఆభరణం ఒంటి మీద ఉండడం వల్ల చంద్రబలము అనేటువంటిది పెరుగుతుంది. సో అది ఖచ్చితంగా చేయండి. తర్వాత ఏమిటి అంటే ప్రధానంగా మీకు ద ఒరిజినల్ 6th లార్డ్ శుక్రుడు అవ్వడం. దీని మూలాన ఏమిటి అంటే శుక్రబలం లేకపోవడం వల్ల విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. అంటే ఆడవాళ్ళలో శత్రువులు ఎక్కువగా ఉండడం, లవ్ బ్రేకప్స్, ఆడవాళ్ళతో తగువులు, రిలేషన్షిప్లో బ్రేక్స్ అనేటువంటివి ఎక్కువగా రావడం. అదే ఆడవాళ్ళకి కూడా వర్తిస్తుంది. అయితే విమెన్కి వచ్చేసరికి 6th లార్డ్ అంటే రోగకారకుడు కాబట్టి పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఆ విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. బికాజ్ మీరు చూడండి 12th లార్డ్ కూడా మీకు కుజుడే. ఎప్పుడైతే కుజుడు అంటే బ్లడ్కి కారణం అండి, చంద్రుడు ఫ్లోకి కారణం. ఫ్లో ఆఫ్ బ్లడ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఇబ్బందులు వస్తాయి. సో పీసీఓడి, పీసీఓఎస్ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. చిన్న వయసు నుంచి విద్యలో అంటే ఎడ్యుకేషన్లో ఆటంకాలు చాలా ఎక్కువ వస్తున్నాయి, చదవలేకపోతున్నారు, బ్రేక్స్ వస్తున్నాయి, ఇలాంటివి ఏమున్నా కాన్సన్ట్రేషన్ లేదు పిల్లలకి. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం అంటే సంచిత కర్మ అండి. బికాజ్ శని కర్మకారకుడు కాబట్టి. సంపాదించిన డబ్బు నిలబడట్లేదన్నా ఇదే కర్మ, బికాజ్ శని సేవింగ్స్కి అధిపతి అయ్యారు కాబట్టి. తరువాత భూ వివాదాలు, తర్వాత ఈ యొక్క కోర్టు సమస్యలు కావచ్చు, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అవన్నీ కనబడుతున్నాయన్నా సంచిత కర్మ వల్లే ఎఫెక్ట్ అవుతున్నారమ్మా. దాని నుంచి బయటికి రావాలంటే నా సజెషన్ శ్రీ రుద్రయాగము అనేటువంటిది ఉంటుంది. బికాజ్ మీకు గురుడు రాజయోగ కారకుడు. ఆ గురుణ్ణి కనుక మనం స్ట్రాంగ్ చేసుకోగలిగితే మీ జాతకంలో ఎక్స్ట్రాడనరీ రాజయోగం పడుతుంది. శ్రీ రుద్రయాగం వల్ల మాత్రమే అది సాధ్యపడుతుంది. అండ్ రెండవది నాగరాజు గారు, 2, 3, 4 పాదం వాళ్ళకి మనం చూస్తే వీళ్ళు మకర రాశికి సంబంధించిన వాళ్ళు అవుతారు.
సో వీళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్స్ అనేటువంటివి ఉంటాయి? ప్రధానంగా ఉండేటువంటిది బంధువుల నుంచి వైరము, శత్రుత్వము, ఏడుపు, అంటే దృష్టి కావచ్చు అండి, కుటుంబంలో వెనకాలే ఉండి వెన్నుపోటు పడడం, మోసపోవడం, ఇలాంటివి వీళ్ళు ఎక్కువ చూస్తారండి. ఫాదర్ లాస్, చిన్న వయసులో తండ్రి మరణించడం, తండ్రి అనారోగ్య సమస్యలు బారిన పడడం, ఇలాంటివి అనమాట. ఇది కూడా ఉంటుంది. 8th లార్డ్ రవి అవుతారు కాబట్టి. అండ్ ఇంకొకటి నాగరాజు గారు, వచ్చేటువంటి సంబంధము అంటే వివాహము అనేటువంటిది యాక్చువల్లీ చాలా బాగుంటుంది. మోరల్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ రెండూ ఉంటాయి. కానీ అది లేకుండా మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు పడుతున్నారు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదం వాళ్ళంటే సంచిత కర్మ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు అని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి నాగరాజు గారు, 5th and 10th లార్డ్ వీళ్ళు శుక్రుడు అనమాట. అంటే ఈ 2, 3, 4 పాదం వాళ్ళు కళలు, లలిత కళల మీద, నృత్య గీత వాద్యాది రంగాల్లో, సినీ నాటక కళారంగాల్లో బాగా రాణిస్తారండి. ఎక్స్ట్రాడినరీ క్రియేటివిటీ ఉంటుంది. AI వర్చువల్ రియాలిటీలో కూడా చాలా బాగా రాణింపు ఉంటుంది. కానీ ఎదుగుదల లేదు. కూపస్థ మండూకము, అంటే బావిలో కప్పలాగా కష్టపడిన, స్కిల్ ఉన్న, టాలెంట్ ఎంత చూపించినా అక్కడే ఉంటున్నారు. అంటే సంచిత కర్మ వల్ల మీరు బాగా ఎఫెక్ట్ అవుతున్నారని అర్థం అండి. సో లేదా బద్ధకము, నిర్లక్ష్యము, సోమరితనము, ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో వాటిని మీరు గుర్తించలేకపోవచ్చు, కానీ అవి మీ ఎదుగుదలకి ఆపడానికి కారణం కావచ్చు. అది కూడా సంచిత కర్మ వల్ల వచ్చేటువంటిది, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత 3rd and 12th లార్డ్ అండి, ఎప్పుడైతే అది విదేశీ యోగానికి సంబంధించింది అనమాట. విదేశాలు వెళ్తారు, చాలామంది బాగా కనెక్ట్ అవుతారు చూడండి. విదేశాలు వెళ్తారు, చదువుకోవడానికి వెళ్తారు. చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం రాదు. ఈ వీసా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉద్యోగం వచ్చినా జీతం సరిపోదు. పార్ట్ టైం చేయడానికి అక్కడ రూల్స్ ఒప్పుకోవు. మ్యారిటల్ లైఫ్లోకి వెళ్ళడానికి ఇబ్బందులు ఉంటాయి. అంటే విదేశీ యోగానికి వెళ్ళే ముందు చాలా గొప్పగా అనుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత దూర ప్రాంతాలకి అనేక కష్టాలు పడతారు. మీరైనా, మీకు తెలిసిన వాళ్ళైనా, వాళ్ళు ఏ నక్షత్రంలో ఉన్నా సరే, అది 12th and 3rd, 7th లార్డ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అండి. మేజర్లీ ఈ యొక్క నక్షత్ర పాదాలకి కూడా దోషం ఉంటుంది. సో విదేశాలు వెళ్ళాక నానా కష్టాలు పడుతున్నారు అంటే వాళ్ళు సంచిత కర్మ వల్ల ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఫేస్ చేస్తున్నారు అని అర్థం అండి. వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన ఆరోగ్య సమస్యలు నాగరాజు గారు, మేజర్లీ ENT ప్రాబ్లమ్స్, ముఖానికి సంబంధించి ముఖానికి గాయాలు అవ్వడం, ENT ప్రాబ్లమ్స్ రావడం. నరములకి సంబంధించిన బాధ వెరికోస్ వెయిన్స్ అండి. కుటుంబం దగ్గర నుంచి ఒత్తిడి, కుటుంబము నా అనుకున్న వాళ్ళే వెన్నుపోటు పడడం చాలా గట్టిగా చూస్తారు ఇలాంటివండి. తర్వాత మేజర్లీ 45 ఏజ్ దాటిన వాళ్ళైతే 12th లార్డ్ గురుడు కాబట్టి హార్ట్ అటాక్ సంబంధించి, కొలెస్ట్రాల్ సంబంధించి, డయాబెటీస్ సంబంధించి, బికాజ్ గురుడు అంటే ఈ మూడిటికి ఇస్తుంటారు కాబట్టి. అండ్ తర్వాత ఈ యొక్క యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఆ విషయాల్లో కూడా మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. మేజర్లీ ఇప్పుడు నడిచేటువంటి ఆగస్టు, ఈ మాసాలు, డిసెంబర్ వరకు వీళ్ళకి ఎలా ఉంది అనేటువంటి చూస్తే నాగరాజు గారు, 1వ పాదం వాళ్ళకి ఫస్ట్ మనం మాట్లాడుకుంటే అండి, సెప్టెంబర్ 17 దగ్గర నుంచి అక్టోబర్ 17 దాకా వీళ్ళకి అద్భుతమైన రాజయోగం ఉందండి. 1 month. ఆ 1 monthలో ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావడం, రాజకీయాల్లో గ్రోత్ చూడడం, తర్వాత పనులన్నీ ఆగిపోయినవన్నీ పూర్తవ్వడం, బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు రావడం, ఎనీథింగ్ అన్నీ కూడా కెరీర్ పరంగా మంచి గ్రోత్ ఉంటాయి. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 17 దాకా 1వ పాదం వాళ్ళకి 11వ స్థానంలో రవి యోగించిన నీచ స్థితిలో ఉన్నారండి. అంటే ఆరోగ్య సమస్యల వల్ల డబ్బు, ధన నష్టం కలగడం కానీ, తనకంటే పెద్దవాళ్ళు అంటే పై అధికారులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు లేదా వాళ్ళ పనుల వల్ల మీరు ఇబ్బంది పడడం, మీకు ధన నష్టం కలగడం, ఎనీథింగ్. లేకపోతే మీ మ్యారిటల్ లైఫ్లో ఆర్ బిజినెస్ లైఫ్లో డబ్బు నష్టపోవడం, పని అవుతుంది, భారీగా డబ్బు నష్టపోతారు. ఇలాంటివి చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. తర్వాత మళ్ళా వీళ్ళకి అంత రాజయోగం పట్టాలంటే ఇప్పుడు అప్పుడే లేదు, 2026కి వెళ్ళిపోవాలి. అయితే 2, 3, 4 పాదం వాళ్ళకి మనం చూస్తే నాగరాజు గారు, వీళ్ళకి ఆగస్టు 17 నుంచి రవి 8వ స్థానము, సింహంలో రవికేతువుల యొక్క కాంబినేషన్ అండి. వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుతము సెప్టెంబర్ 17 దాకా. తరువాత మానసిక ఒత్తిడి తీసుకోకుండా, ఒంటరితనము అనేటువంటిది లేకుండా, తర్వాత ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అండి. అంటే మానసిక ఒత్తిడి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి చాలా ఎక్కువ అవుతాయి ఫిజికల్గా కూడా. తర్వాత సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 17 దాకా సామాన్యంగా ఉంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 17 దాకా 10th లో రవి నీచ స్థితిలో ఉన్నప్పటికీ, యోగించినప్పటికీ కూడా ప్రయత్నం చేస్తారు, నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్తాయి. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 17లో మీకు రాజయోగం ఉంది. ఎక్స్ట్రాడినరీగా అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయండి. రావాల్సిన డబ్బులన్నీ కూడా, మొండి బకాయిలన్నీ వస్తాయి, పనులన్నీ పూర్తవుతాయి, హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి, కెరీర్లో గ్రోత్ అన్నీ కూడా
లాస్ట్ మంత్లో మీకు చాలా బాగా కనబడుతుంది. అయితే చాలామందికి వారి పర్సనల్ చాట్ ప్రకారం ఏముంది, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉండబోతుందని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలనుకుంటారు. వారి జాతక చక్రం ఆధారంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? మనం ఇప్పుడు మాట్లాడుకుందంతా కూడా గోచార అంశములు నాగరాజు గారు. కానీ పర్సనల్ చాట్లో ఏ విషయాన్నైనా సరే మనం కూలంకషంగా చూడొచ్చు, మాట్లాడవచ్చు, జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు. సో నేను చాలామందిని చూశాను నాగరాజు గారు, చిన్న వయసు నుంచి నాకు సరిగ్గా చదువు చెప్పించలేదని బాధతో తల్లిదండ్రులను హింసించేటువంటి వాళ్ళని చూశాను. చిన్న వయసులోనే వ్యసనాలకి బానిసైన వాళ్ళని చూశాను. మ్యారిటల్ లైఫ్లోకి రాంగ్ డెసిషన్ తీసుకుని వెళ్ళి ఇబ్బంది పడి మళ్ళీ విడిపోయి నానా రకాల కష్టాలు పడుతున్న వాళ్ళని చూశాను. ఎన్నో రకాలు చూశానండి. అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే మీ వెనకాల నేను ఉంటాను. ఖచ్చితంగా మీ జాతకం చూసిన తర్వాత మీ జీవితంలో లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా ఒక బ్రదర్లా కావచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, ఒక ఆస్ట్రాలజర్ లాగా, ఒక మెంటర్ లాగా మీకు గైడెన్స్ ఇస్తాను. ఖచ్చితంగా మీ జాతకం చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. అలాంటి వాళ్ళు ఉంటే మీ కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. వాళ్ళకి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో మీ జాతక చక్రం ప్రకారం ఏ విధంగా ఉంది, వేదిక ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది, ఎలాంటి రెమెడీ పాటించాలి, దాంతోపాటు చాలామందికి పర్సనల్గా కెరీర్లో ఏ విధంగా స్టెప్ వేస్తే బాగుంటుంది, అదే బిజినెస్సా, కెరీర్ వైపుకి వెళ్ళాలంటే జాబ్ వైపుకి వెళ్ళాలా, లేదా పెళ్ళిళ్ళకి సంబంధించి అంటే ఇది కరెక్టా కాదా అని తెలుసుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి వేదిక ఆస్ట్రాలజీ త్రూ కనుక మీరు వెళ్ళాలనుకుంటే స్క్రీన్ మీద మీకు ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.